సో ఈ రోజు మనం మణికొండలో ఉన్న కడప కుష్క రెస్టారెంట్ లో ఉన్నాము. కుష్క అంటే ఏంటి? కడపలో స్పెషల్ ఫుడ్. సో స్టార్ట్ చేసేద్దాము, ప్రాసెస్ లో ఇంకా తెలుసుకుందాం దీని గురించి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మేము దీంట్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. ఓకే. ఇంకా ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగే వరకు ఇది కొంచెం బాగా ఓపిక్గా చేయాలండి, త్వరపడకుండా. నార్మల్గా ఎంత టైం పడుతుంటుంది? మినిమం 45 మినిట్స్ అయితే పడుతుందండి. తర్వాత కొంచెం మిర్చి యాడ్ చేయాలి. ఓకే. సో ఇది ఎక్కువ స్పైసీ ఉండేలా చేస్తారా లేకపోతే నార్మల్? మరి ఎక్కువ స్పైసీ ఉండదండి, ఎందుకంటే పిల్లలు ఫ్యామిలీస్ అందరూ వస్తారు కదా, అందరికీ నచ్చే విధంగా మీడియంగానే ఉంటుంది. బాగా ఎర్రగా వేగాక ఆనియన్స్, తర్వాత టమాటా యాడ్ చేస్తాము. ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేస్తారా లేకపోతే ఓన్లీ ఆనియన్ ఇంకా టమాటో? టమాటా, ఆనియన్, మిర్చి, జనరల్గా కారపొడి, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర. దీంట్లో వేసే మసాలా మాత్రము ఇది మా కడప కుష్క రెస్టారెంట్ స్పెషల్ రెసిపీ అనమాట. దీంట్లోకి యాడ్ చేసే మసాలా. కాకపోతే ఆ మసాలా ఏంటి అనేది సీక్రెట్ మాకు, అదైతే బయట చెప్పము. వాటర్ యాడ్ చేయరా ఇప్పుడు? ఇప్పుడు యాడ్ చేయండి. ఇదంతా వేగిన తర్వాతనే లాస్ట్లో యాడ్ చేస్తాం. పుదీనా, కొత్తిమీర ముందే చేసుకోవాలా? కొత్తిమీర అన్నీ ముందే కట్ చేసి పెట్టుకోవాలండి. ముందే యాడ్ చేసేసుకోవాలా? అంటే నేను కొంచెం వేస్తాను ముందు ఆయిల్లో, వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్లేవర్ కోసము తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను. ఇవన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి మేము అందాజుగా వేసేస్తాం. నార్మల్గా ఎంత యాడ్ చేసుకోవాలి? 1 స్పూన్, 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో చిల్లీ 2 స్పూన్స్, ధనియాల పొడి 2 స్పూన్స్, అంటే 2 కిలోలే కదా, సో 2 స్పూన్స్. ఇది మా మసాలా అండి. ఓకే. మీరే మళ్ళీ ఇక్కడ రెస్టారెంట్లో మేము తయారు చేసుకునే మసాలా. ఓకే. సో నెయ్యి కూడా, నెయ్యి లాస్ట్లో దమ్ పెట్టేటప్పుడు యాడ్ చేస్తాము. ఇప్పుడు స్టార్టింగ్లో సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకుంటూ, ఎందుకంటే మొత్తం వాటరు రైస్కు సరిపడా చెక్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని లీటర్స్ వాటర్? యాక్చువల్గా 1 కిలో రైస్కు డబుల్ వేస్తామండి, 2 లీటర్ వాటర్. 2 లీటర్ వాటర్. ఇప్పుడు మనం 2 కిలోస్ రైస్ చేస్తున్నాం కాబట్టి 4 లీటర్ వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. అంటే డబల్ ఉండాలి, రైస్కు డబల్ వాటర్. సరే, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు వాటర్లో ఫ్లేవర్ కోసం మళ్ళీ ఇది యాడ్ చేస్తాము. నీళ్ళు
ఆయిల్ బాగా వేడెక్కే వరకు మంట ఎక్కువ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా రైస్ సో ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసుకోవాలా? యాక్చువల్లీ చిట్టుముత్యాల రైస్ అంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. మామూలు రైస్ ఫ్లేవర్ రాదు. ఇది చాలా స్వీట్ స్మెల్ ఉంటుంది. మీరు స్మెల్ చూసా కానీ కొంచెము స్వీట్ కూడా వస్తుంది. కాసేపు ప్లేట్ పెట్టేద్దాం. ఎంతసేపు పెట్టుకోవాలి? సో టైం ఇంకా ఇక్కడ నుంచి ఒక 15 minutes వరకు కుక్ చేసుకోవాలి బాగా. సో ఆల్మోస్ట్ 5 minutes అయింది. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. షూర్ అండి, అయిపోయింటుంది. ఓకే, ఇప్పుడు దీని ఫ్లేవర్ చూడండి, తర్వాత టేస్ట్ చేసి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దగ్గర చూడండి, ఇక్కడ వచ్చేసింది. ఆ నెయ్యి స్మెల్ ఇంకా ఎక్కువ కొడుతుంది అనమాట. చాలా బాగుంది. సెకండ్ టైం వేసారు కదా, దానివల్ల ఇంకా మంచిగా వస్తుంది ఫ్లేవర్ కూడా, మసాలా నెయ్యి మిక్స్ అయ్యి. సో ఇప్పుడు అయిపోయినట్టేనా ఫుల్గా? అయిపోయిందండి. సో ప్లేట్ చేసుకుందాం. మీరు ఉట్టి రైస్గా కూడా తినేయచ్చు కదా? ఇలా ఏం తినచ్చు, మీరు టేస్ట్ చేసి చెప్పండి. సో మన కుష్కా రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కాంబోగా మనకి షేర్వా, ఇంకా రైతా, గోంగూర పచ్చడి ఈ 3 ఇచ్చారనమాట. సో నేను ఫస్ట్ రైస్ ఒక్కటే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ మసాలా కూడా మంచిగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉన్నాయి. అండ్ నేను నెయ్యి ఎక్కువ అవుతుందని నాకు డౌట్ ఉండే, కానీ నెయ్యి కూడా సరిపోయింది, బ్యాలెన్స్గా ఉంది. సో ఉట్టి రైసే నాకు చాలా బాగా నచ్చింది, చాలా యమ్మీగా ఉంది. సో ఓకే, చికెన్ షేర్వా కూడా బాగుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో గోంగూర పచ్చడి కూడా ఒకసారి టేస్ట్ చూస్తాను. బాగుంది. గోంగూర పచ్చడి కూడా చాలా పుల్లగా కట్టా మీఠా టేస్ట్ వస్తుంది. సో టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. నేను ముందు తిన్నట్టుగా ఇక్కడ తిన్నట్టు అసలు తెలియట్లేదు. సో చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఉంది. కుష్కా అంటే ఇప్పుడు అది ఒక యూనిక్ పేరు అయింది కదా, సో దానికి కరెక్ట్ యాప్ట్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి రెసిపీ ఇంత పేషెన్స్తోని తయారు చేసినందుకు. సో సో నెక్స్ట్ రెసిపీస్ తయారు చేయడానికి మనతో పాటు అజర్ గారు ఉన్నారు. సో లెట్స్ గో.